నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలను నిడదవోలు నియోజకవర్గంలో ఆయన అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిడదవోలు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో కూటమి పార్టీల నాయకులు శ్రేణులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పి ధర్మరాజులు ఈ వేడుకలకు హాజరై అభినందించారు. అంతకుముందు విద్యేశ్వరం నుండి నిడదవోలు వరకు భారీ ర్యాలీగా లయన్స్ క్లబ్ చేరుకుని సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని దుర్గేష్ ప్రారంభించారు. ఆ తరువాత అభిమానులు జనసేన పార్టీ గుర్తుతో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. అలాగే పెరవలి మండలం తేపర్రు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా తణుకు, పెనుగొండ, విజయవాడకు చెందిన భానుతేజ హాస్పిటల్, ప్రభా ఐకేర్, రత్నం మల్టీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, ఉషా కార్డియాక్ సెంటర్ వైద్య నిపుణులు పాల్గొని 105 మందికి సేవలందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రత్తిపాటి ప్రసాద్, నాయకులు షేక్ రంజిత్, ఈతకోటి సత్యనారాయణ, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు మొగ్గలపు సీతారాం, సీనియర్ నాయకులు నందమూరి నారాయణరావు, బీజేపీ నాయకులు సింహాద్రి సత్యనారాయణ, భోగవల్లి సత్యనారాయణ, కరటూరు సుబ్బారావులతో పాటు వీర మహిళలు పాల్గొన్నారు. సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు బుధవారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. అప్పుడే గాంధీజీ కలల కన్నా స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్. పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అయితే దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వస్థ మహిళ అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఉన్నట్లయితే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో వారు కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి, అంటే మహిళలకి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకుని పిహెచ్సిలో నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నా అదృష్టం ఏమిటంటే మనకి రాజమండ్రి హాస్పిటల్లో ఏదైతే కొన్ని పరికరాల కొరత ఉన్నదో, అంటే అటు ఆపరేషన్కి సంబంధించినటువంటి లైట్లు కావచ్చు, అదేవిధంగా సక్షన్ మెషిన్లు కావచ్చు, మానిటరింగ్ మెషిన్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, అటువంటి కొంత మేరకు అంటే శక్తివంచన లేకుండా నా పరిధి మేరకు నేను దాతలతోటి మాట్లాడినటువంటి సందర్భంలో వారు కొంత ముందుకు వచ్చి సహకారం చేయడం జరిగింది. కనుక ఆ పరికరాలు కూడా ఇవాళ సూపరింటెండెంట్ గారికి మరి ఆర్ఎంఓ గారి వారి సమక్షంలో వారికి అందివ్వటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మన హాస్పిటల్ సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా మన హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి ఆవశ్యకత. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వస్థ నారి స్వస్థ పరివార్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురంధరేశ్వరి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని నారీమణులు వినియోగించుకుని ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నారీ ఆరోగ్యం బాగుండాలి.
సుస్థిత పరివారం అంటే నారీ ఉండే పరివారం అంతా బాగుండాలి, అంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అనే పథకాన్ని దేశమంతా ప్రారంభిస్తున్నారు. మన రాష్ట్రం కాదు, ఈరోజు దేశమంతా ప్రారంభిస్తున్నారు. ఈరోజు మరో ప్రత్యేకత ఏంటి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఆ సందర్భం అలాగే ఈ సందర్భంలో కుటుంబంలో అన్ని కుటుంబాలు, ముఖ్యంగా మధ్యతరగతి గ్రామీణంలో ఒక మహిళలు ఆరోగ్యాన్ని బాగా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్లరు, బలహీనత ఉన్న ఇంట్లోనే ఉంటారు, సరైన పోషకాహారం తీసుకోరు, భర్తకి పిల్లలకి పెడతా ఉంటారు, మీరు తక్కువ తింటా ఉంటారు. అందువల్ల మీకు ఎక్కువగా ఎనీమియా వస్తుంటుంది, ఊబకాయం వస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా సలహాలు చివరిదాకా ఉండి ఓపికగా ఉండి అందరికీ మంచి కౌన్సిలింగ్ ఇచ్చి తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ గారు కూడా మహిళలకి పూర్తిగా అవగాహన చెప్పండి, వారు సంకోచిస్తున్నా సరే అన్ని విషయాలు చెప్పండి, యువతులకు చెప్పాల్సిన యువతులకి అలాగే వివాహితులైన వాళ్ళకి చెప్పి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రాజనాల ప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఉత్తర శిరీష, డాక్టర్ తేజశ్రీలు పాల్గొని సేవలందించారు. దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం కలెక్టరేట్లో బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి రాష్ట్ర వేడుకగా విశ్వకర్మ జయంతిని వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ రాజభవనం వంటి మహాశిల్ప కళాకృతులు ఆయన ప్రతిభకు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక్, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పలస్వాములు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణేష్ కాంప్లెక్స్ సెంటర్లో బుధవారం భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేకు కట్ చేశారు. అనంతరం మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బండి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగా వెంకటేశ్వరరావు, సుంకర నరసింహం, నీలం రామారావు, టంగుటూరు శ్రీనివాస్, ముదునూరు కిషోర్ రాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విశ్వకర్మ మహర్షి జయంతిని అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తొలుత వాస్తుశిల్పిగా, దేవతల శిల్పాచార్యుడిగా విశ్వకర్మ విశ్వవ్యాప్త ఖ్యాతి పొందారని అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయా చేతి వృత్తుల వారు దేశ అభివృద్ధికి ముఖ్యంగా తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా వీరికి ఉపాధి రాయితీలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆయా సంఘ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలంటే మనందరం మన కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంకిత భావంతో నిర్వర్తించాలి. అదే విశ్వకర్మ మహర్షి గారు బోధన కూడా. చివరిగా ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను మన అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరూ సమాజ ప్రగతికి దోహదం చేసే ఆచరణలు పాటిద్దాం, మన పని గౌరవిద్దాం, ఇతరుల శ్రమని గౌరవిద్దాం, కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. విశ్వకర్మ మహర్షి ఆశీస్సులు మనందరికీ లాభించి మన సమాజానికి శ్రేయస్సు, మన దేశానికి సుభిక్షం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆయన ఆలయం వద్ద జరుగుతున్న అన్నదాన భవనం, కోనేరు, పార్కింగ్ ప్రదేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అన్నదానం కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ స్వామివారి దర్శించుకునేందుకు అశేషంగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ద్వారబంధాల వెడల్పు, కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ విధానంతో గతంలో గంటల వ్యవధి పట్టే దర్శనం ఇప్పుడు త్వరగా పూర్తవుతుందని, చంటి పిల్లలు తల్లులకు సులువుగా దర్శనం చేసుకునేలా ఇప్పటికే ఒక స్లాట్ ఉందని, త్వరలో మరో స్లాట్ మొదలవుతుందని అన్నారు. ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది. చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది. చంటి పిల్లలకి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శన ఏర్పాట్లు జరిగాయి. రేపు తొందరలోనే 2వ స్లాట్ కూడా పెట్టి 2 దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా, సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు కరుణ అనే చిన్నారి బోన్ మారో వ్యాధితో బాధపడుతున్నది. వైద్యానికి అధిక ఖర్చులు అవుతుండటంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి ఆ బాలికకు కొంత ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ కరుణ చికిత్స విజయవంతం కావడానికి సహకారం ఆర్జించారు. గ్రామస్తులు, సంఘాలు, దాతలు కలిసి సహకరిస్తే ఆమె త్వరగా ఆరోగ్యవంతురాలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో బీజేపీ పార్టీ నాయకుడు గండ్రోతు వీరగోవిందరావు రామాలయంలో నరేంద్ర మోడీ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి చిన్నారులకు స్వీట్స్ పంచారు. ఏలూరు జిల్లా వార్తలు. శ్రీ విశ్వకర్మ భగవాన్ని జయంతి మహోత్సవాన్ని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆళ్వార్ సదనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ప్రాంతానికి చెందిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. ఆయనకు సంఘ సభ్యులు విశ్వకర్మ భగవాన్ని ప్రతిమను అందజేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన వేదికపై గాయత్రి మాత, విశ్వకర్మ భగవాన్ చిత్రపటాలను ఉంచి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, శ్రీ గాయత్రి విశ్వకర్మ పూజ జరిపారు. అనంతరం పతాకావిష్కరణ నిర్వహించారు. ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులకు పంపిణీ చేసి గ్రామోత్సవాన్ని జరిపారు. మహిళా శ్రేయస్సు కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వాలు మహిళల శ్రేయస్సు కోసం పలు రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కావున దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మన ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఈ వైద్య సదుపాయం మంచిగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే భాగంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం నారీ స్వస్తిక్ అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి, ముఖ్యంగా మహిళల్లో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు లేకుండా, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత ఇలాంటి వాటి అన్నింటినీ కూడా గుర్తించి వాటికి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ టెస్టులు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందాక మనందరం కూడా ప్రతిజ్ఞ చదివాం. ఆ ప్రతిజ్ఞలో ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సొంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య సేవా చరిత్రలో చిరస్థాయిగా నిలవనున్న స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఆకివీడిలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వినాయకుని గుడిలో పూజలు చేసి మిఠాయిలు పంచిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. ఆంధ్రప్రదేశ్ రెరా మెంబర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తణుకు తెలుగుదేశం అధ్యక్షులు మంత్రిరావు ప్రశంసించిన అభిమానులు. తణుకులో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్యకు ఘన నివాళి, జీవిత విశేషాలను వివరించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్కు వచ్చిన విశేష స్పందన, తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. నిడదవోలు నియోజకవర్గంలో వైభవంగా రాష్ట్ర మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నియోజకవర్గ ప్రజలకు హితవు పలికిన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు రక్షణ, పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెల్లడించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. అమలాపురం కలెక్టరేట్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలు, నివాళులర్పించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. వాడపల్లి వెంకన్న ఆలయంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమలలో భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు, పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. మహిళా ఆరోగ్య శ్రేయస్సు కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వెల్లడించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.